ధ్యాన సాధన చూసినాం. ధ్యాన సాధనలో ధ్యాన సాధన యొక్క ఫలితాలను తెలుసుకుంటూ ఉన్నాం. నా వాయిస్ క్లియర్ ఉందా? ఓకేనా? ధ్యాన సాధనలో ఫస్ట్ ఫలితం ఏమనుకున్నాం? ఫస్ట్ ధ్యానం వల్ల ఫస్ట్ ఏమొస్తుంది? శక్తి ద్వారా, ఎరుక ద్వారా ఏమొస్తుంది? వివేక వైరాగ్యాలు. వివేక వైరాగ్యాల ద్వారా తితిక్ష కలుగుతుంది, సహనం, ఓపిక కలుగుతుంది. తితిక్ష ద్వారా ఏం కలుగుతుంది? అవగాహనలు. అవగాహనలు అనేటి అవి మన లోపల ఫలిస్తే మన లోపల ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. మనం మునుపున్న వ్యక్తిలాగా ఉండము. ఈ అవగాహనలో మనం ఇప్పటివరకు ద్వంద్వాల పట్ల అవగాహన అనేది చూసినాం, ఆత్మ పట్ల అవగాహన అనేది చూసినాం, అహంకారం పట్ల అవగాహన అనేది చూసినాం. ఇప్పుడు పోల్చుకోవడం, ది లా ఆఫ్ రిలేటివిటీ అంటారు ఇంగ్లీష్లో. ఈ పోల్చుకోవడం పట్ల మన అవగాహన ఏ విధంగా ఉండాలి, అసలు పోల్చుకోవడం అంటే ఏంటిది అనేదాన్ని మనం అవగాహన చేసుకుందాం. ఈ సృష్టిలో ప్రతిదీ ఎలా ఉండాలో అలానే ఉంది, అలానే ఉంటుంది, అలానే ఉంటున్నది కూడా. ఈ సృష్టిలో ఏది ఎట్లా ఉండాలో అట్లాగే ఉంటుంది. మనం దాన్ని ఇతరములతో పోల్చనంత వరకు అది అలాగే ఉంటుంది. మనం చేసే పని ఏంటంటే దాన్ని ఇతరులతో పోల్చి ఇది చిన్నది, ఇది పెద్దది, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది ఎక్కువ, ఇది తక్కువ, ఇది పాజిటివ్, ఇది నెగటివ్ అనే లేబుల్ని ఒక ముద్రను దాని మీద వేసేస్తాం, ఒక అభిప్రాయానికి వస్తాం. ఇది పోల్చుకోవడం అంటే జరిగేది. పోల్చడం అనేది ద్వంద్వం. పోల్చడం అనేది ద్వంద్వం. మంచిదా చెడ్డదా ద్వంద్వం, పెద్దదా చిన్నదా ద్వంద్వం. సో పోల్చడం అనేది ద్వంద్వం, అదొక ఎంపిక. పోల్చడం అనేది నిజానికి చెప్పాలంటే అదొక పెద్ద రోగం. పోల్చడం అనేది పెద్ద రోగం. దానిని అధిగమించాలి, ఆ రోగాన్ని అధిగమించాలి, ఆ రోగాన్ని నివారించుకోవాలి. అది మంచి రోగం కాదు. ఎప్పుడైతే నువ్వు పోలుస్తావో నీకు తెలియకుండానే ఎంపిక ఛాయిస్లోకి దిగుతావు. ఛాయిస్లోకి దిగినావంటే నీ అంత గందరగోళంకు గురయ్యేటోళ్ళు ఇంకెవ్వరు ఉండరు ప్రపంచంలో. ఇది కొనాలనా, అది కొనాలనా, ఇదా అదా, ఇదా అదా, అది కొంటావు, ఇంటికి పోతావు, రాత్రిపూట కలలో ఆ కొనం దాని గురించి కలలు కంటూ ఉంటావు. ఇది జరిగేది. సో ఎంపిక అనేది చాలా డేంజర్. ఎంపిక కారణం పోల్చడం. ఎందుకంటే ఇవన్నీ కూడా నిన్ను ద్వంద్వంలోకి తీసుకుపోయేటి. నువ్వు ఆధ్యాత్మికతలోకి ఎందుకు వచ్చినావు అంటే ద్వంద్వాల అతీతంగా ఎదగడానికి వచ్చినావు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ద్వంద్వాల నుంచి బయటపడడానికి వచ్చినాం ఇక్కడికి మనం. ఓకేనా? సో ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడగలగాలి. ఫస్ట్ పాయింట్ అది. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడగలగాలి. అదే ఆధ్యాత్మికత, అదే సరైన దృష్టి, ఇదే ఆత్మజ్ఞానానికి మార్గం. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడగలగాలి, దేంతో పోల్చొద్దు. ఎప్పుడైతే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూస్తామో ఫస్ట్ ఆ చూసేదాని యొక్క నిజతత్వం, ఒరిజినాలిటీ అనేది మనకు తెలుస్తుంది. తర్వాత దాని యొక్క అందం, దాని యొక్క బ్యూటీ అనేది మనకు తెలుస్తుంది. తర్వాత దాని యొక్క ప్రత్యేకత, యూనిక్నెస్ అనేది మనకు తెలుస్తాయి. ఎప్పుడైతే పోలుస్తామో ఈ మూడింటి మిస్ అవుతాం. ఒరిజినాలిటీ మిస్ అవుతాం, దాని బ్యూటీ మిస్ అవుతాం, దాని ప్రత్యేకత యూనిక్నెస్ను మిస్ అవుతాం. ఈ పోల్చేటప్పుడు జరిగేది ఏంటిది? మన మైండ్ దాని మీద ప్రొజెక్షన్ చేస్తూ ఉంటుంది. పోల్చడం లోపల మన మైండ్ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రొజెక్షన్స్ లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడగలగాలి. దాన్ని మనం సాధన చేయాలి. పోల్చుకోవడం ఏమవుతుంది? అనుకరణకు దారితీస్తుంది. నువ్వు పోల్చుకోవడం మూలాన అనుకరణ. వేరే వాళ్ళని ఎవరినో చూస్తావు, వాళ్ళు వేసుకున్న డ్రెస్సు నువ్వు వేసుకున్న డ్రెస్సు పోలుస్తావు. పోలంగానే ఇప్పుడు అదే జరిగేది. పత్రికారు అంటే ఆయన హైట్ పోయి ఆయన ప్యాంట్ షర్ట్లు కుట్టగలిగే టైలరు సామాన్యంగా ఎవరు లేడు. కాబట్టి ఆయన ఏదో దొరికిన లాల్తో జుబ్బా వేసుకొని తిరిగిండు.
ఎప్పుడైతే పత్రికారితో నన్ను నేను పోల్చుకున్నానో ఏం రోగం పుట్టింది నాకు? ఆయనను అనుకరించాలి, నేను కూడా లాల్చి చూపా. ఇదే ఇప్పుడు జరిగేది. సో అనుకరణ వల్ల నీవు ఏదైతే ఉన్నావో అది కాలేవు. నువ్వు ఏదైతే నీ స్వభావం ఏదైతే ఉందో, నీ స్వరూపం ఏదైతే ఉందో అది పోతుంది అనుకరణ వల్ల. ఇంకొకరిలా కావడం అసాధ్యం. ఇంకొకరిలా మటుకు నువ్వు అసలు కాలేవు. నీది ఓడగొట్టుకుంటావు, ఇంకొకరి లోపల కాలేవు. దాని గురించే కృష్ణుడు మనకు 3వ అధ్యాయంలో 35వ శ్లోకంలో ఒకటి చెప్తాడు. ఏం చెప్తాడు? ఇది అందరూ చెప్తారు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ సనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అర్జున, నీ ధర్మం మీద నువ్వు పాటించరావయ్యి, వేరే వాళ్ళ ధర్మాన్ని అనుకరించే ప్రయత్నం చేయకు, దానివల్ల నువ్వు నష్టపోతావని కృష్ణుడు చెప్తా ఉన్నాడు. ఇంకొకరిని అనుకరించడానికి ఎందుకు అనుకరిస్తాం? ఇంకొకరిని అమ్మా అదొకటి. ఇంకొకరిని అనుకరించడానికి మూల కారణం మన లోపల ప్రలోభం. మన మనసు ఒక ప్రలోభానికి గురవుతుంది. ఒకసారి ఏం జరిగిందంటే, ఎవరో అయినా స్టేజ్ ఎక్కి పత్రికారు స్టేజ్ ఇచ్చిండు. ఆ స్టేజ్ ఎక్కి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఆయనకు ఎవరో మహాత్ముడు కనబడ్డాడట, మెసేజ్ ఇచ్చినట, 40 రోజుల పాటు ఓన్లీ నీళ్లు త్రాగే ధ్యానం చెయ్యి. నేను 40 రోజుల పాటు నేను నీళ్లు త్రాగే ధ్యానం చేసిన, నాకు చాలా లాభం అయింది, అదేంది ఇదేందని స్టేజ్ మీద పాపం చెప్పేసాడు. అది చూసిన మేడము ఒక ఆమె నాకు ఫోన్ చేసింది. భీమన్న, నేను కూడా 40 రోజుల పాటు నీళ్లు తాగే ధ్యానం చేద్దామనుకుంటున్నా అని. అంటే నేను ఎందుకమ్మా హాస్పిటల్ పడతావు? వద్దు అన్నా. నేనెందుకు హాస్పిటల్ పడతా? ఆయన 40 రోజులు నీళ్ళు తాగే చేయగలిగింది, నేను చేయలేనా? నేను చేస్తా. సరే సాగుపోవద్దా. 3వ రోజుకు వాళ్ళ భర్త ఫోన్ చేసిండు. భీమన్న, అర్జెంటుగా నువ్వు రా, నా భార్య హాస్పిటల్లో ఉంది, నువ్వు వచ్చి ఒకసారి కనిపిస్తే ఆమెకు ధైర్యం వస్తుంది అని. పోయి చూసేసరికల్లా సెలైన్ బాటిల్లు అన్నీ ఎక్కిస్తూ ఉన్నారు. అప్పుడు భీమన్న, నువ్వు వద్దంటే వినలే, నేను సారీ, ఇది నా ధర్మం కాదు, నాకు ఇప్పుడు అర్థమైంది అన్నది. సరే అమ్మ, మంచిది. అందుకే ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించండి, ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళు పాటించండి. ఎవరితోనూ పోల్చుకొని ఎవరిలాగో అనుకరించడానికి ప్రయత్నం చేయవద్దు. ఈ అవగాహన మనకు నేర్పే పాఠం అది. ఈ అవగాహన కనుక మన లోపల ఫలిస్తే మనం ఎక్కడ ఉంటాం? మన స్వధర్మంలో ఉంటాం, మన స్వభావంలో ఉంటాం. అప్పుడు ఉంటాం పరమశాంతంగా, తృప్తిగా. అర్థమైందా? అర్థం కాకపోయినా నేను నెక్స్ట్ దాంట్లోకి వెళ్తా. నెక్స్ట్ సమర్పణ అనేది విన్నారా? ఎంతమంది విన్నారు సమర్పణ? ఎదురు చేతులు. సమర్పణ, శరణాగతి విన్నారా? ఏమనిపించింది మీకు సమర్పణ, శరణాగతి అనగానే? ఏమనిపించింది? ఎవరికో ఒకరికి సమర్పించుకుందాం అనిపించిందా? అనిపించలేదా? ఎవరికో ఒకరికి సమర్పించుకోవాలని అసలు అనిపించలేదా? అయ్యో, అది అందరు క్లాసులు చెప్తూ ఉంటారు కదా, నువ్వు పలానా వాళ్ళకు సమర్పించుకో, నువ్వు ఇట్లా చేయి, అట్లా చేయి, శరణాగతి బంధు సమర్పించుకో చెప్తూ ఉంటారు కదా. పాపం వాళ్ళు ఏం కావాలి? వాళ్ళ మాటలు మీరు వినకపోతే. సమర్పణ అనేది ఇద్దరు ఉంటేనే జరిగే పని. గుర్తుపెట్టుకోండి బాగా, ఈ లాస్ట్ అండ్ ఫైనల్. సమర్పణ అంటే ఇద్దరు ఉండాలి. ఇద్దరు అనేది ద్వైతము, ద్వంద్వము. అది ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాలకు పచ్చి వ్యతిరేకము. ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ మాటల్లో ద్వంద్వం కానీ ద్వైతం కానీ ఉంటే వాడు స్పిరిచువాలిటీ మాట్లాడలేదని అర్థం చేసుకోండి.
వానికి ఒక ఆమడ దూరం పరిగెత్తిపోండి. సమర్పణ అంటే సమర్పించుకునేవాడు ఒకటి ఉండాలి, ఆ సమర్పణను తీసుకునేవాడు ఒకటి ఉండాలి. ఇద్దరు అనేది ఉంటే అది స్పిరిచువాలిటీ కానే కాదు. స్పిరిచువాలిటీలో ఉన్నదల్లా ఒకటే, ఏకత్వం. ఇద్దరు అనేది లేదు. ఇద్దరు ఉంటేనే నువ్వు నాకు శరణాగతిగా అనేది ఉంటుంది, లేకపోతే ఉండదు. ఓకేనా? ద్వైతంలో అంటే ద్వంద్వంలో ఇద్దరు ఉన్నప్పుడు ఎప్పుడు ఘర్షణ, భయానికి కారణం నాకు అన్యంగా ఇంకొకటి ఉన్నది అనేదే నీ భయానికి కారణం. అందరు గుర్తుపెట్టుకోండి, మన భయాలకు కారణం ఏంటంటే నాకంటే అన్యంగా వేరేది ఉన్నది అన్న దానివల్లనే నీ లోపల భయం. వేరేది ఏది లేదు, అంతటా నేనే అన్నప్పుడు నీకు భయం ఎక్కడదయ్యా? సపాటు కొట్టారు ఎరుకోదు ముందోళ్ళది ఎరుకోదు. నాకంటే అన్యంగా వేరేది ఏది లేనప్పుడు నీకు భయం ఎక్కడిది? నాకంటే వేరేది ఒకటి ఉన్నది అంటేనే నీకు భయం. ఆ వేరేది ఉంటేనే సమర్పించుకోవడం అనే ఇదొక నాటకం, ఇదొక జబ్బు అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, అసలు అర్థం ఏంటంటే నీ ఉనికికి ఏదైతే తొలి కారణం ఉన్నదో, నీ ఉనికికి తొలి కారణం ఏదో దాన్ని నీలోనే వెతికి దాన్ని పట్టుకో, దాంతో ఏకంగా. అది సమర్పణ యొక్క అర్థం. నీ ఉనికికి, నీ ఎగ్జిస్టెన్స్కి నీ తొలి కారణం ఏదైతే ఉన్నదో, మూల కారణం ఏదైతే ఉందో అది నీ లోపలే ఉంది, బయట ఎక్కడో లేదు. బయట ఎక్కడో వెతకడానికి ప్రయత్నం చేయడం మీదనే ఈ సమర్పణ సిద్ధాంతం అనేది తయారైంది. ఎవరికో నువ్వు కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు, ఎవరికో సమర్పించుకోవడం అంటూ లేదు. నీ లోపల ఉన్నటువంటి ఆ తొలి కారణాన్ని వెతికి ఆ తొలి కారణాన్ని పట్టుకో, అది నీ లోపలనే ఉన్నది, దాంతో నువ్వు ఏకంగా. ఇది సమర్పణ యొక్క అర్థం, శరణాగతి యొక్క అర్థం. అంతేగాని నువ్వు బయట ఎక్కడో వెతకడం అనేది, ఇప్పుడు ఫలానా వాడికి నువ్వు సమర్పించుకో, ఫలానాకు శరణాగతి పొందు, ఈ రోగాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే అక్కడి నుంచి వస్తాయి. నీకంటే అన్యంగా లేదు, ఆ కారణం నీ లోపలనే ఉన్నది. అర్థమైందా మేడం? ఇది నీకు అర్థమైతే నువ్వు బయట వెతుకోవు. ఎక్కడ వెతుకుతావు? సమర్పణ అంటే వేరెవరో కాళ్ళ మీద పడటం కాదు, నీలోని దివ్యశక్తిని గ్రహించి దానితో ఏకం కావడమే సమర్పణ లేదా శరణాగతి. ఆ దివ్యశక్తి నీలోనే ఉన్నది. నువ్వు బయట వేరే వాని మీద కాళ్ళ మీద పడితే నీకే నష్టం, బయట వేరే వానికి లొంగిపోతే నీకే నష్టం. ఈ అవగాహన ఫలిస్తే నీ ఉనికికి, నీ ఎగ్జిస్టెన్స్కు తొలి కారణం బయట లేదు, బయట వెతకవు, ఇంకొకరి మీద ఆధారపడవు, నీలోనే వెతికి పట్టుకుంటావు, దానితో ఏకమవుతావు. ఇప్పుడు మీరు నాకు సమర్పించుకుంటారా లేదా? లేదని గట్టిగా చెప్పురు వై. మీరు సమర్పించుకోవటం అంటే మీరు తప్పు మాట్లాడుతున్నట్టే సార్ అనాలి. మీరు ఆ ఎదురుకిచ్చడం నేర్చుకోరు ఫస్ట్. స్పిరిచువాలిటీలో తప్పును తప్పు అనగలగాలి. ఓకేనా? ఇంకొక గమ్మత్తైన జోకు చెప్తా. క్షమించడం విన్నారా? ఫర్గివ్నెస్. ఇది మాకు నేను తొలినాళ్ళల్లో, ధ్యానంలోకి వచ్చిన తొలినాళ్ళల్లో క్షమించాలి మనము అనేది ఒక క్లాసులో విన్నా. నువ్వు క్షమాపణ కోరుకుంటూ లేకపోతే లేదా అవతలని క్షమించు. ఇంటికి వచ్చిన పెద్ద లిస్ట్ తయారయ్యేది, నేను ఎవరెవరిని క్షమించాలనేది. ఎవరిని క్షమించాలి? నన్ను బాధ పెట్టిన వాళ్ళని నేను క్షమించాలి. ఇంత పెద్ద లిస్ట్ తయారైంది. సరే, ధ్యానంలో కూర్చున్నా, ఒక కన్ను తెరిచి ఒక్కొక్క పేరు చదువుకుంటా క్షమించేసిన. అమ్మయ్యా, మొత్తానికి అందరిని క్షమించేసిన. ఇప్పుడు నాకు ఎవరు శత్రువులు లేరు, అందరూ మిత్రుడే అని ఓ ఛాయ్ సీరియల్ తాగుదామని బయటకు పోతున్నా. నా కర్మగాలి దాంట్లో ఆ లిస్ట్లో ఉన్న ఫస్ట్ పేరు కూడా కలిసాడు. కలవంగానే లోపల ఎక్కడ లేని అగ్ని మండుతూ ఉన్నది. వీడేమని తిడుతూ ఉన్నా. పోయిన ఛాయ్ తాగినా, సిగరెట్ తాగినా, ఇంటికి వచ్చినా నేను చేసిన పని, నేను ఎప్పుడు నాకున్న ఒక మంచి క్వాలిటీ ఏంటంటే
ఏదైనా చేస్తే వెంటనే వచ్చి మళ్ళీ దాన్ని స్వ అధ్యయనం చేసుకుంటాను. నేను చేసిన పని ఏంది, ఇవన్నీ ధ్యానంలో క్షమించిన, బయట ఎవరు లోపల తిట్టుకుంటా కూర్చున్నా. ఇదెక్కడి జబ్బు? సో క్షమించడం యొక్క అర్థం ఇది కాదు అన్నప్పుడు 15-20 ఏళ్ళ కిందట నాకు అర్థమైంది. క్షమించడం అంటే ఇది కాదు, మరి ఏంటిది అని అప్పుడు నేను దాని గురించి పరిశోధించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వాడిని కాదు అసలు నువ్వెవ్వని భయ్యా వాడిని క్షమించడానికి. ఫస్ట్ పాయింట్ అది వాని ఇష్టం. వాడు నిన్ను బండబూతులు తిట్టిండు, అది వాని ఇష్టం. బండబూతులు వాడు తిట్టిండు, నువ్వేం చేయాలి? నీకు ఇష్టమైతే దాన్ని అంగీకరించి స్వీకరించి బాధపడు. నీకు ఇష్టం లేదనుకో దాన్ని అంగీకరించకు, అది నీ చేతిలో పని. వాడి చేతిలో పని వాడు తిట్టడం, వాడు చేసిండు పోయి. నీ చేతిలో పని ఏంది? నువ్వు స్వీకరించవా అనేది నీ చేతిలో పని. అది చేయకుండా వాడు తిట్టిన వాడిని క్షమించి తిని, వాడిని మన్నించి తిని, ఇవన్నీ ఇవి స్పిరిచువాలిటీ కాదు తల్లులు. ఇవి స్పిరిచువాలిటీ అనబడదు. స్పిరిచువాలిటీలో క్షమించడం అనేది పదం లేదు. అసలు ఎవరిని క్షమిస్తాడు? నిన్ను నువ్వే క్షమించుకోవాలి, ఇంకొని క్షమించేది నీకు లేదు. ఇక్కడ ఇది ఎందుకు వచ్చిందంటే దౌర్భాగ్య స్థితి. ఒక వ్యక్తి నన్ను అవమానించిండు. వ్యక్తి అవమానించినప్పుడు నాలో కలిగినటువంటి ప్రకంపనలు ఏంటి, వాటిని నేను చూసుకోవాలి. నా లోపల జనరల్గా నెగిటివ్ ప్రకంపనలు కలుగుతాయి. ఆ వ్యక్తి మీద కోపం కలుగుతుంది, ఆ వ్యక్తి మీద ద్వేషం కలుగుతుంది. అదేనా? లేదా వానికి పూలదండ వేయాలనుకుంటుందా? ద్వేషము, కోపం ఇవన్నీ కలుగుతాయి కదా. కలిగినప్పుడు తల్లులు, అయ్యలు మీరందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. స్పిరిచువాలిటీలో ఏది ముఖ్యం? నేను అనేది ముఖ్యం బై, ఇంకోటి ఎవడో కాదు. స్పిరిచువాలిటీలో ముఖ్యం నేను, వేరే వాడు కానే కాదు. నా లోపల ఏం జరుగుతుంది అనేది నేను చూసుకోవాలి. ఆ ప్రకంపనల వల్ల వాడు బూతులు తిట్టిండు, నేను స్వీకరించటం అనే దాని యొక్క ప్రభావం వల్ల నా లోపల ప్రకంపనలు చెలరేగినాయి. నా లోపల కోపం వచ్చింది, అన్ని రకాల ఫీలింగ్స్ కలిగినాయి. దానివల్ల నష్టం ఎవరికి? దాన్ని నేను గమనించాలి. ఆ నెగిటివ్ ప్రకంపనను తీసేసుకోవడమే క్షమించడం. అంతేగాని అన్న ప్లీజ్ ఒక్కసారి రావే నేను క్షమిస్తా, ఇవి కావురా భయ్. ఈ దౌర్భాగ్యపు ఈ కాన్సెప్ట్ నుంచి బయటపడండి. క్షమించడం అర్థం ఏంటంటే అవతల వ్యక్తి వల్ల నీ లోపల కలిగినటువంటి నకారాత్మక ప్రకంపనల నుంచి మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకుంటూ వాటి స్థానంలో ప్రేమ మరియు ఎంపతి, సానుభూతి కాదు సహా అనుభూతి వంటి దైవ లక్షణాలను నింపుకోవడమే ఇది క్షమాగుణం కలిగి ఉండడం అంటే. అంతేగాని అవతలను క్షమించడం కాదు. ఈ అవగాహన బలిస్తే మనకు కలిగేటువంటి ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? అవమానపరిచిన వాడు ఎదురుపడ్డా మనం కంపించాం, మనం స్థిరంగా ఉంటాం. బండబూతులు తిట్టినోడు ఎదురైనా మనం చెల్లించాం, మనం స్థిరంగా ఉంటాం. అసలు వాడిని పట్టించుకోనట్టే పోతాం. దాన్నే లెట్ గో అంటారు. అని పట్టించుకోవాల్సిందల్లా నిన్ను నువ్వే. ఎంతసేపు స్పిరిచువాలిటీలో అవతలవాన్ని కానే కాదు. పొరపాటున అవతలవాన్ని పట్టించుకున్నావు, నువ్వు స్పిరిచువాలిటీ కానే కాదు. అర్థమైందా? క్షమాగుణం అంటే ఏందో, ఉపయోగపడతాయా ఏమన్నా? ఈ ఫలిస్తే మన జీవితం మారుతుందా? ఇవి ఫలించినట్టయితే మనం మునుపటి మనుషుల్లాగా ఉంటామా, మారిన వ్యక్తుల్లాగా ఉంటామా? ఎవరు భయ్ నిద్ర వస్తుందా? తర్వాత ఇంకొక దరిద్రం, అన్కండిషనల్ లవ్. ఇది విన్నారా ఎప్పుడన్నా? అన్కండిషనల్ లవ్. అసలు ప్రేమ అంటే ఏంటిది? ప్రేమ అంటే వ్యామోహం కాదమ్మా. ప్రేమ అంటే వ్యామోహం కాదు, ప్రతిఫలం కూడా కాదు. నేను కోరుకున్నట్టుగా నువ్వు ఉంటే, నా భార్యతో నేనంట, నేను కోరుకున్నట్టుగా నువ్వు ఉంటే నీ వల్ల నాకు సుఖం, అందువల్ల నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తాను.
ఇది ప్రేమ రవై, ఇది ప్రేమనా? నేను కోరుకున్నట్టుగా నువ్వు లేకపోతే నీ వల్ల నాకు దుఃఖం, అందువల్ల నువ్వు అంటే నాకు ద్వేషం, కోపం. ఈ ప్రేమకు ఆటోమేటిక్గా అయితే ప్రేమించడం, లేకపోతే కాయిన్కి అవతల వైపు ఉంటుంది చూడు, అదేంటిది? ద్వేషం, కోపం. దీని ప్రేమ అన్నారు రాబాయ్. నాకు తెలిసి అయితే నేను నేర్చుకున్న కాడికి నాకు కలిగిన జ్ఞానం ప్రకారం ఇది దీని ప్రేమ అన్నారు. ఇది బిజినెస్ అంటారు. పెళ్ళాముల మధ్యలో బిజినెస్, ఆ బిజినెస్లు చేయకూడదు. ఓకేనా? ప్రేమ అంటే అవతలి వారి పట్ల సానుకూలత కలిగి ఉండటం. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అవతల వారి పట్ల సానుకూలత కలిగి ఉండడం, ప్రతి దానికి ఎస్ అని అనగలగటం. సానుకూలత ఎప్పుడు కలిగి ఉంటుంది తెలుసా? అసలు మీకు ఆ పాయింట్ మీకు అర్థం కావాలి ముందు. సానుకూలత అంటే ఏంటిది? సాకులు, దానికి వ్యతిరేకం సాకులు. సాకులు సానుకూలతలు అంటే ఏంది? యాకోబు నాకు ఒక పని చెప్పిండు, దాకా చేయబుద్ధి కాలేదు. చేయబుద్ధి కాలేదు అంటే ఏంటిది? ఆయన పట్ల నాకు వినయం లేదని అర్థం. ఆయన పట్ల నాకు వినయం, వినమ్రత లేదని అర్థం. నాకు అహంకారం ఉంది. అహంకారం ఉంది కాబట్టి ఆయన చెప్పింది నేను చెయ్య. ఆయన అడుగుతాడు కదా మళ్ళీ రేపు, భీమన్నా నీకు ఒక పని చెప్తే ఎందుకు చేయలేదని. దానికి ఏం చేయాలి? నేను సాకులు వెతకాలి. సాకులు, కుంటి సాకులు వెతకాలి. అన్న దీనివల్ల నేను చేయలేకపోయినా లాజిక్లు వెతకాలి. సాకులు అహంకారం ఉన్న చోట ఉంటుంది. సానుకూలతలు, వినయం ఉన్న చోట సానుకూలతలు ఉంటాయి. వినయం ఉన్నోడు సాకులు ఎతకడు. ఒకవేళ ఆ పని చెయ్యలేని స్థితిలో ఉంటే కూడా దానికి ఏ విధంగా చేస్తే ఏ విధంగా సానుకూలత లభిస్తాయని వినయం ఉన్నోడు వెతుకుతాడు. అహంకారం ఉన్నోడు సాకులు వెతుకుతాడు. వినయం ఉన్నోడు సానుకూలతలు వెతుకుతాడు. అది తేడా. ఇక్కడ ప్రేమ అంటే అవతల వారి పట్ల సానుకూలత కలిగి ఉండడం అంటే ఏంటిది? నువ్వు వినయం కలిగి ఉండడం. పాయింట్ అర్థమైందా? నీ భార్య పట్ల, నీ భర్త పట్ల నువ్వు వినయం కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు సానుకూలత ప్రదర్శించగలుగుతావు. అప్పుడే ఆమె కానీ అతను కానీ అన్నదానికి ఎస్ అనగలుగుతావు. అవతలి వారి పట్ల దయ, సానుభూతి, సింపతి కాదు. దయ, సానుభూతి, సింపతి అనేది అవి కానే కాదు. వాటి స్థానంలో దయా, సానుభూతి ఎవరు కలుగుతుందో తెలుసా? దయ ఎవరు కలుగుతుంది రా భయ్? అహంకారం ఉన్నవానికే దయ కలుగుతుంది. అహంకారం కలిగినవానికి, అహంకారం ఉన్నవానికే దయ కలుగుతుంది. అహంకారం ఉన్నవానికే సింపతి కలుగుతుంది. అహంకారం ఉన్నోడే సానుభూతి చూపెడతాడు. ఇప్పుడు ఎన్ని టాపిక్లలో మనం అహంకారం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఎందుకు అహంకారం గురించి ఇంతగా మనం మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది భీమా నాకు? అదే పెద్ద అడ్డుగోడ తత్వమసికి, అది నేనే అనేదానికి ఇది పెద్ద అడ్డుగోడ అహంకారం. దాన్ని తీసేయడానికే ఇవన్నీ చెప్పడం. ఓ భిక్షగాన్ని చూసిన, ఆహా దయనీయ పరిస్థితిలో ఉన్నాడు, జీవనకాలు పైరు. ఇదంతా ఏంటిది? నా లోపల నా అహంకారం చేస్తున్నది. అర్థమైందమ్మా? వీటి స్థానంలో కరుణ, ఎంపతి, సహ అనుభూతి. సానుభూతి వేరే, సహ అనుభూతి వేరే. సానుభూతి అంటే నీతో పాటు నేను కూడా ఏడవటం, అంటే నువ్వు ఏడుస్తుంటే నేను ఓదార్చడం, అట్లాంటివి. సహ అనుభూతి అంటే నువ్వు ఏదైతే దుఃఖం కానీ సంతోషం కానీ ఏదైతే నువ్వు అనుభూతిని పొందుతున్నావో దాన్ని నేను కూడా అలాగే పొందడం సహ అనుభూతి. దాన్ని ఇంగ్లీష్లో ఎంపతి అంటారు. ఓకేనా? అవతలి వారి పట్ల రియాక్షన్ అంటే ప్రతీకార చర్యలు లేకుండా ఉండటం. రియాక్షన్ అంటే ప్రతీకార చర్యలు లేకుండా ఉండటం. రెస్పాన్స్ కలిగి ఉండటం, రెస్పాండ్ కావటం. రెస్పాండ్ అంటే ప్రతిస్పందించడం. రియాక్షన్కి రెస్పాండ్కి తేడా. రియాక్షన్ అంటే ప్రతీకారం, రెస్పాండ్ అంటే ప్రతిస్పందించడం. ఇదేంటిదో ఇంకొక ముందు వస్తుంది, ఆ టాపిక్లో తెలుసుకుందాం. ఇంకొక మెయిన్ పాయింట్,
అవతల వారి విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండటం, వారి స్వేచ్ఛను భంగపరచకుండా ఉండటం, ఇది ప్రేమ అంటే. అవతల వారిని ప్రలోభ పెట్టకపోవడం, బలవంతం పెట్టకపోవడం. నువ్వు మంచి కొడుతావు భయ్ వంకాయ కూర, అబ్బా ప్లీజ్ వంకాయ కూర వండు, ఆమెకి ఇష్టం లేదు, వండే ఓపిక లేదు, నువ్వు మంచి వండుతావు భయ్. ఈ ప్రలోభ పెట్టడం ఎందుకు? ఆమెను బలవంతం పెట్టడం కోసమే. సో ప్రలోభ పెట్టడం, బలవంతం పెట్టడం అనేది ప్రేమ కానే కాదు. ఓకేనా? ప్రేమ అంటే సింపుల్ డెఫినేషన్గా ఐ యాక్సెప్ట్ యూ యాజ్ యూ ఆర్. నువ్వు ఎలా ఉన్నావో అలాగే నిన్ను నేను అంగీకరిస్తాను. దిస్ ఈజ్ నిజమైన ప్రేమ. ఈ ప్రేమ లేకనే యాసిడ్ దాడులు, కత్తితో బొడుచుడు, గుడ్డలతో నరుకుడు, ఈ వెధ వేషాలన్నీ జరిగేటి. పొరగాళ్ళకు నేర్పండి మీరు. నిజమైన ప్రేమ అంటే ఇది. ఐ యాక్సెప్ట్ యూ యాజ్ యూ ఆర్. నువ్వు ఎలా ఉన్నావో అలా నిన్ను అంగీకరిస్తాను. అది నిజమైన ప్రేమ. భయ్యా, తోటి వారందరినీ ఓడించడం, తోటి వారందరినీ ఓడించినప్పుడు ఆటలో దాన్ని ఏమంటారు? గెలుపు. తోటి వారందరినీ ఓడించినప్పుడు ఆటలో గెలుపు అంటారు. చుట్టూ ఉన్నవారి అందరినీ ప్రేమించినప్పుడే జీవితంలో గెలవడం. ఆటలో అందరినీ ఓడించడం, జీవితంలో అందరినీ ప్రేమించడం, ఇది తేడా. ఈ అవగాహన ఫలిస్తే మనకు కలిగేటువంటి ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? ప్రతిఫలాపేక్ష లేని ప్రేమలో ఉంటావు. ఏ ప్రతిఫలాపేక్ష ఉండదు, ఏ ఫలాన్ని ఆశించవు. ఈ ప్రతిఫలాపేక్ష లేనటువంటిదే అదే నిష్కామం. నిష్కామ కర్మయోగ సిద్ధాంతంలో ప్రతిఫలాపేక్ష లేకుండా చేయడం. సో ప్రేమలో కూడా ఎట్లాంటి ప్రతిఫలాపేక్ష లేనప్పుడే అది నిజమైన ప్రేమ అవుతుంది. అప్పటిదాకా అవన్నీ దొంగ ప్రేమలే, సినిమా ప్రేమలే, యాసిడ్ ప్రేమలే. ఓకేనా? ఇప్పుడు ఏమైనా మీరు ఇంతకుముందు ఉన్న కాన్సెప్ట్లకు ఇప్పుడు వింటున్న కాన్సెప్ట్లకు ఏమైనా తేడా అనిపిస్తుందా? చాలా తేడా అనిపిస్తుంది. గట్టిగా మాట్లాడరు భయ్. తేడా అనిపిస్తుందా? అందుకే జీవనం అంటే జీవించడం. జీవనం అంటే ఏంది? జీవించడం. అంతేనా భయ్? జీవించడము, అవసరాలు, కోరికలు, దీని పట్ల కూడా మనకు అవగాహన ఉండాలి. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. జీవితం అంటే ఏంది, అవసరాలు అంటే ఏంది, కోరికలు అంటే ఏంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ప్రశ్న జాగ్రత్తగా వినండి. ప్రశ్న ఏంటంటే, కోరికలు లేకుండా జీవితాన్ని కొనసాగించడం, కోరికలు లేకుండా జీవించడం అనేది ఎట్లా సాధ్యమవుతుంది? ఇది ప్రశ్న. ఈ ప్రశ్న ఎంతమందిలో ఉంది? ఏ కోరికలు లేకుండా జీవించడం అనేది ఎట్లా సాధ్యమవుతుంది? ప్రశ్న అర్థమైందా? మరోసారి చెప్పన్నా. ఏ కోరికలు లేకుండా జీవించడం అనేది ఎట్లా సాధ్యమవుతుంది? ఈ ప్రశ్న మీ లోపల ఎంతమంది లోపలది? చేతులు ఎత్తండి. జర గిట్ట ఎత్తుర్రా భయ్. ఇప్పుడే కదరా 4 బుక్కలు తినచ్చు, మంచిగా ఎత్తుర్రి. ఇది ప్రశ్న. అసలు జీవించేటందుకు సంబంధం లేని వాటినే కోరికలు అంటారు అనేది మీకు తెలిస్తే అసలు ఈ ప్రశ్నే ఉండదు. కోరికలు అంటే ఏంది? జీవించడానికి సంబంధమే లేదు రవై. జీవించడానికి సంబంధం లేని వాటినే కోరికలు అంటారు. జీవించడానికి సంబంధం ఉంటే వాటిని అవసరాలు అంటారు. ఈ పాయింట్ని మీరు బాగా అర్థం చేసుకుంటే మీ ఆర్థికంగా మీరు బాగుపడతారు, స్పిరిచువల్గా ఎట్లాగూ బాగుపడతారు, అన్ని రకాలుగా ప్రశాంతత ఉంటుంది. సో అందు గురించి జీవించడానికి సంబంధం లేని వాటినే కోరికలు అంటారని తెలుసుకున్నప్పుడు ఈ ప్రశ్న అనేది ఉండదు. అన్నం సరిపోతుంది రవై, అన్నం సరిపోద్ది. జీవించడానికి అన్నం అనేది సరిపోతుంది. పంచభక్ష పరమాన్నాలు కావాలనడం జీవించడానికి అది అవసరమా? ఏదైతే జీవించడానికి అవసరం కాదో అది కోరిక.
పంచభక్ష పరిమాణాలు అవసరమో అవి జీవించడానికి. అన్నం ఉంటే సరిపోతుంది కదా. ఒక వస్తువు అది ఉండటానికి, అది వృద్ధి పొందటానికి, అది కొనసాగింపుకు, అంటే ఒక వస్తువు అంటే ఒక వ్యక్తే అనుకోండి, ఆడు ఉండటానికి, ఆడు వృద్ధి అంటే వాడు పెరగడానికి, ఆడు జీవించి ఉండటానికి ఏమేమి కావాలో వాటిని అవసరాలు అంటారు. అంతకు మించినవన్నీ కోరికలే అవుతాయి. జీవించడానికి కోరికలు అవసరం లేదని అర్థం చేసుకోవాలి. జీవించడానికి కోరికలు అవసరం లేదు. బట్టలు ఉన్నాయి రవై, బట్టలు దాచుకోవడానికి ఒక పెట్టె కావాలి. బట్టలు దాచుకోవడానికి ఒక పెట్టె కావాలి. ఒక చెక్క పెట్టో, ఇనుప పెట్టో, స్టీల్ పెట్టో అయితే సరిపోద్ది కదా రవై. నాకు వెండి పెట్టే కావాలంటే మీకు భీమన్నా నువ్వు చెప్తే చాలా అతిశయోక్తిగా చెప్తావు. ఎవడన్నా వెండి పెట్టె కావాలంటారు రవై. నువ్వు చెప్తే రీజనబుల్ ఉండాలి. వెండి పెట్టే బట్టలు పెట్టుకోవడానికి ఎవడన్నా కావాలంటారా? నువ్వు చెప్తే చాలా గమ్మత్తుగా చెప్తావు భీమన్నా అంటారు. కానీ తర్వాత చెప్పింది విన్నాక మీరు అరే కరెక్టే కదా, ఇట్లా కూడా కోరేటోళ్ళు ఉన్నారా అని మీకు తెలుస్తుంది. దువ్వుకోవడానికి దువ్వెన అవసరం రా భయ్, దానికి వెండి దువ్వెన కావాలా? వెండి దువ్వెన అనేది కోరిక. ధరించడానికి ఒకటో రెండో నగలు అవసరం. ఆడవాళ్ళు అన్నాక ఒకటో రెండో నగలు అవసరం. కానీ 7 వారాల నగలు కావాలంటాం, 350 పట్టు చీరలు కావాలనటం. అట్లాగే ప్రయాణానికి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పోవాలంటే కాళ్ళు అవసరం. అలాగే దూర ప్రయాణం అనుకో, ఒక కాళ్ళు సరిపోవు కాబట్టి ఒక వాహనం కావాలి, వాహనం అవసరం. అలాగే ఇంకా దూర ప్రయాణం అనుకో ఫ్లైట్ అవసరం. ఇంకా దూర ప్రయాణం అమెరికానో ఇక్కడ ఫ్లైట్ కావాలి. కానీ పక్కనున్న పొలానికి పోవడానికి నాకు ఆడి కారు కావాలంటే, ఆడి కారు తెలుసు కదా, పక్కన పొలానికి పోయి రావడానికి నాకు ఆడి కారు కావాలంటే అది అవసరమా? కోరికలంటే జీవించడానికి మించిన ఏర్పాట్లే కోరిక అంటే నువ్వు దేనివల్ల అయితే జీవిస్తావో దానికి మించి నువ్వు ఏ ఏర్పాట్లు అయితే చేసుకుంటానో వాటిని కోరికలు అంటారు. అవసరాలను తీర్చుకుంటూ జీవనాన్ని కొనసాగించవచ్చు. ఇదే సహజంగా, సామాన్యంగా, సాధారణంగా జీవించడం అంటే. సాధారణంగా జీవించడం అంటే నీ అవసరాలు తీర్చుకుంటూ జీవితాన్ని కొనసాగించవచ్చు. కోరికలలో రాగద్వేషాలు ఉంటాయి. కోరికలలోనే రాగద్వేషాలు ఉంటాయి. ఈ నగ అంటే నాకు ఇష్టం. ఇప్పుడు కొత్తలు కదా యాంటిక్ నగలు అని. ఇంతకుముందేమో పచ్చ బంగారంతో ఉండే, ఇప్పుడు నల్లగా బంగారం ఉండాలి. సో అన్ని రాగద్వేషాలు, ఇష్టాలు ఉంటాయి. అవసరాలలో ఇష్టాలు ఉన్నాయి. ఏది దొరికితే అదే చాలు. అతిశయం, డాబు, దర్పం, అహంకారం లేకుండా జీవించడం ముఖ్యం. డాబు, దర్పం, అతిశయం, అహంకారం లేకుండా జీవించడం చాలా ముఖ్యం. నీ అవసరానికి మించి డబ్బు సమకూర్చితే, నీ అవసరానికి మించి డబ్బు కనుక సమకూరితే ఆ సమకూరిన దాన్ని నీ అవసరం కంటే నీ డాబుని, నీ దర్పాన్ని, నీ అహంకారాన్ని ప్రదర్శించడానికే ఉపయోగిస్తావు. ఆడు దొడ్డికి పోవడానికి మామూలు సింకు పనికిరాదట, బంగారు కమ్మోడు చేయించుకున్నాడు. ఇప్పుడు గుర్తొచ్చింది ఆ పేరు ఎవరు? బంగారు కమ్మోడు. నేను వెండి పెట్టానగానే భీమన్నాను చాలా అతిశయంగా మాట్లాడుతున్నావు అన్నాడు. వాడు దీని కొరకు బంగారు కమ్మోడు చేయించుకున్నాడు. సరే వాడు చేయించుకున్నాడు, సరే పక్కన పెడదాం. ఇప్పుడు హీరోలు ఉన్నారు. హీరోలకు ఒక్కొక్కరికి ఎన్నెన్ని కార్లు ఉన్నాయో గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. ఒక్కొక్క కారు వాల్యూ ఎంతో చూడండి. 5-6 కోట్ల కంటే ఏ తక్కువ ఉండదు, 25 కోట్ల దాకా ఉంటుంది ఫారిన్ కార్లు అయితే. అంత అవసరమా? ఆయనకు అవసరం లేదు. వాని డాబుని, వాని దర్పాన్ని, అహంకారాన్ని ప్రదర్శించుకోవడం కోసమే చేస్తున్నాడు. సార్ వాడు ప్రదర్శించుకుంటే మనకు పోయింది ఏంటి? నిజంగా మనకు పోయింది ఏం లేదు. కానీ ఆడు కూడా ఎవడో కాదు కదా,
ఆడెవడో కాదు కదా, నేనే కదా అన్న ఆలోచన వచ్చినప్పుడు వాడు పొడగొట్టుకునేది ఏంటిదో తెలుసా? డాబు, దర్పం, అహంకారం ప్రదర్శించి జీవిస్తే నీవు కోల్పోయేది నీ ఆత్మను, నీ ఆత్మ జ్ఞానాన్నే కోల్పోతావు. ఇప్పుడు కొట్టు సపోర్ట్. ఆడు నష్టమే కదా. సినిమా హీరో, ఆ బంగారు కమ్మోడు, ఆ వెండి దువ్వెనోడు, వీళ్ళు కోల్పోయేది వాళ్ళ అసలైన ఆత్మను కోల్పోతున్నారు. నీ అవసరానికి మించి కూడబెడితే అది దొంగతనమే, పరిగ్రహమే, నీవు విశ్వ నియమాలను ఉల్లంఘించినట్లే. దీనివల్ల నువ్వు కోల్పోయేది నీ ఆత్మను, నీ విలువైన జన్మలను, సమయాన్ని కోల్పోతున్నావు. అందుకోసం ఏ మహాత్ముడు తెలిసి కూడా, నాకు తెలిసి నేను కొన్ని చరిత్రలు చదివిన వాళ్ళు సాధారణంగా సామాన్యంగా జీవించిన వాళ్ళే మహాపురుషులు ఉన్నారు. కానీ ఇట్లా ఈ దర్పం, డాబు ప్రదర్శించిన వాళ్ళు ఎవరు కూడా మహాత్ములుగా ఉన్నవాళ్ళు నాకు ఇంతవరకు ఎవరు చరిత్రలో తగలే. కాబట్టి ఏవి అవసరాలు, ఏవి కోరికలు, ఏవి నీ జీవితాన్ని ప్రగతి మార్గం వైపు తీసుకుపోతాయి, ఏవి నీ జీవితాన్ని పతన మార్గం వైపు తీసుకుపోతాయి అనేది నువ్వు నీ వివేక విచక్షణ జ్ఞానంతో గమనించాలి. ఈ వివేక విచక్షణ జ్ఞానం పొందడం కోసమే ధ్యానం, మెడిటేషన్ ఎందుకయ్యా? వివేక విచక్షణ జ్ఞానాన్ని పొందడం కోసమే. బేసిక్ నీడ్, బేసిక్ అవసరం ఏదో తెలుసుకోండి, అది సరిపోతుంది. ఈ అవగాహన ఫలిస్తే దీంట్లో ఇంకొక గమ్మత్తు తెలుసా? ఇప్పుడు హీరోలకు 5-6 కోట్లు 25 కోట్ల కార్లు ఉన్నాయన్నాం కదా. ఇది నా సొంత అనుభవం. నేను పేరు చెప్పా, ఆ హీరో పేరు చెప్పా. నేను ఒక దగ్గర కారు ఆగింది. మనకేం తెలుసు, మనం డిజైర్గా ఉన్నాం. పోయి ఇట్లా కారు ఇట్లా జస్ట్ ఇట్లా ఆనుకున్నా. ఆ డ్రైవర్ అక్కడి నుంచి ఉరికొచ్చి అన్నా నీ కారు మోగుతాడు, నీ దండం పెడతాడు, ప్లీజ్ నువ్వు దానికి ఆనుకోక, జర దూరంగా పోరాడు. అరే ఏమైంది అన్న, చిన్న స్క్రాచ్ పెడితే చాలే మా హీరో ప్రాణం వెళ్ళిపోతుంది అన్నాడు. చిన్న స్క్రాచ్, చిన్న గీత పడితే చాలన్నా మా హీరో ప్రాణం వెళ్ళిపోద్ది అన్నాడు. నేను నవ్వుకుంటా, నేను కొంచెం దూరమే పోయినా. వాని ప్రాణం అంతా వాని కారు మీద గీతలున్నది. నీ ప్రాణం ఎక్కడున్నది? నా ప్రాణం నా దగ్గరే ఉంది రోవి, వాని ప్రాణం ఎక్కడో ఉంది. అది బతుకులు, అర్థమైందా? అందుకే ఇంకొక విషయం తెలుసా? కృష్ణుడు అమ్మ భగవద్గీత అంటే, అసలు ఫస్ట్ మీకు భగవద్గీత అంటే ఎంతవరకు తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ మీకు ఎంతవరకు తెలుసో అది సరిగా తెలియదు అని నాకు ఎక్కడో అనిపిస్తూ ఉన్నది. భగవద్గీత కనుక సరైన అవగాహన ఉంటే భగవద్గీత క్లాస్ అంటే పరిగెత్తుకొని పోతాం. నేను ఇప్పటికీ ఎవరైనా భగవద్గీత మీద మాట్లాడతానంటే పోయి వింటా. ఇటువంటి కృష్ణుని ఏం చేయమంటావు? నిజంగా కృష్ణుని చూస్తే నాకు ఆయన కనుక ఇప్పుడు దొరికితే అమామత 2 కాళ్ళ మీద పడి మొక్కాలనిపిస్తుంది. నిజంగా ఎంత కష్టపడి ఉంటాడు. అర్జునుడు అడిగే పిచ్చి ప్రశ్నలకు ఆయన ఎంత ఓపికతో సమాధానం చెప్పి ఉంటాడు. ఎంత ఓపిక కావాలి, ఏమాత్రం తిట్టకుండా కొట్టకుండా అర్జునుని ఏమనకుండా మనలాంటి ఈ దరిద్రులందరినీ చూసి కూడా ఓపికతో సమాధానం చెప్పిండంటే అందుకే కృష్ణం వందే జగద్గురుం అన్నది. ఆయన ఏమంటాడు? త్రైగుణ్య విషయ వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఇటువంటి వాళ్ళని చూసే అన్నాడు కృష్ణుడు. నిర్యోగక్షేమ ఆత్మవాన్, దాంట్లో ఆత్మవాన్ అన్నది తీసేయండి. అది ఎప్పుడన్నా శ్లోకం బై శ్లోకం భగవద్గీత నేర్చుకున్నప్పుడు తెలుసుకుందాం. నిర్యోగక్షేమ, నువ్వు యోగక్షేమాలు లేకుండా ఉండు. యోగము క్షేమం అంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి. యోగము అంటే లేనిదాన్ని పొందటం, యోగము అంటే లేనిదాన్ని పొందటం, క్షేమం అంటే అట్లా పొందిన దాన్ని కాపాడుకోవడం. వాని బతుకంతా పొందడం కాపాడడంలోనే పోతుంది. అవసరాల కోసం ఎవడైతే డాబు దర్పాన్ని ప్రదర్శిస్తాడో వాడు పొందడము దాన్ని కాపాడడంలోనే వారి జీవితం అంతా. సో ఈ అవగాహన మనకు కలిగితే మనము డాబు దర్పము అహంకారం లేకుండా
సామాన్యంగా సహజంగా సాధారణంగా మనం జీవిస్తాము. సాధారణంగా జీవిస్తేనే అసాధారణ విషయాలు అర్థమవుతాయి, సత్యం అవగతమవుతుంది. అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది. మనం అవసరాలలో జీవిద్దామా, కోరికలలో జీవిద్దామా? కోరికలు కోరుకుందాం, తర్వాత చూద్దాంతి ఇవన్నీ చెప్పేది అవన్నీ జరుగుతాయి అవి. రైట్. నెక్స్ట్, మార్పు పట్ల అవగాహన. ఇది మీరు జాగ్రత్తగా వినాలి. దీన్ని మీ పిల్లలకు మీరు అన్వయించి చూసుకోవాలి. మీ భర్తతోని మీరు మంచిగా ఇంటి వెనుక డిస్కస్ చేయాలి. ఎక్కడ పోతాను